తెలివైన కోడిపిల్ల, ఆశపోతు తోడేలు. అదొక చిన్న అడవి. ఆ అడవిలో ఎన్నో జంతువులున్నాయి. అక్కడొక చిన్న గుడిసెలో ఒక కోడి, కోడిపిల్ల ఉన్నాయి. టీను అనే ఆ కోడిపిల్ల అందంగా ఉంటుంది, తెలివైంది కూడా. తన తల్లి దగ్గర్నుంచి చాలా విషయాలు నేర్చుకుంది. తల్లికోడి పొద్దున్నే లేచి పనికి వెళ్లి సాయంకాలానికి తిరిగి వస్తుంది. అలాగే ఒక ఉదయం తల్లికోడి పనికి బయలుదేరింది. ఇంట్లో టీను ఒక్కతే ఉంది. ఆ సమయంలో ఎవరో తలుపు కొడుతున్నట్టు టీనుకు వినిపించింది. ఆ వచ్చింది తోడేలు. ఎవరు లోపల? తలుపు తెరవండి, నేను మీ అంకుల్ మోనూని. నేను నిన్ను చూడాలనొచ్చాను టీను. అంకుల్, నువ్వు నాకు బాగా తెలుసు. అమ్మ ఎప్పుడూ నీ గురించి చెప్తూ ఉంటుంది. అయితే ఇంకే, తలుపు తీయి. అలాగే అంకుల్. ఇవాళ నా అదృష్టం, మంచి భోజనం చెయ్యబోతున్నాను. అంకుల్, మరే నువ్వు కథలు చెప్పేలోగా నా బంగారు గొలుసు వేసుకుని అద్దంలో చూసుకుంటాను. మా నాన్న దగ్గర నుంచి అద్దం తెచ్చుకుంటానే. ఓ టీను, ఏమిటమ్మా, తొందరగా కాని. ఓ అలాగే అంకుల్. ఆహా, ఎంత అదృష్టం ఇవాళ! నవరసాల విందు దొరికింది. కొద్ది నిమిషాల్లో టీను అలంకరించుకుని సిద్ధమైంది. అంకుల్, ఇదిగా వచ్చేసా. అక్కడేం చేస్తున్నావు? కిందికి దిగు. అమ్మో అంకుల్, ఇది సింహం వచ్చే వేళ, నేను దిగను. అమ్మో, అయితే నేను ఇక్కడి నుంచి వెంటనే పారిపోవాలి. తర్వాత టీను తల్లి ఏం జరిగిందో విని తన పిల్ల తెలివితేటలకి ఎంతో సంతోషించింది, సంబరపడిపోయింది. అంచేత మీరు సమయస్ఫూర్తితో తెలివిగా ప్రవర్తించగలిగితే ఎలాంటి ఆపద నుంచైనా తప్పించుకోగలుగుతారు.